శివ 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 అని చెప్పేసి అంటున్నారు కదా, ఆ శివ కూడా ఇక్కడికి వచ్చారు, పిలుద్దాం. శివ గారు రండి. ఎస్, శివ గారు ఆవిడ మీ 10th క్లాస్మేట్. అవును మేడం. అవును. సో ఆయన కూడా మీకు పరిచయమా? డైరెక్ట్ కలిసారా మీరు? వాళ్ళ పెళ్లికి వెళ్ళారా? లేదు మేడం. ఇప్పుడు దాకా మీ ఇద్దరు ఫేస్ టు ఫేస్ అవ్వలేదా? లేదు మేడం. మీ ఫ్రెండ్ వాళ్ళు ఆయన అట ఫోటోలన్నా చూసారా? ఆ ఫొటోస్ అంటే అప్పుడప్పుడు పంపిస్తాను. ఆవిడేదో ఫస్ట్ నుంచి మీతో షేర్ చేసుకునేదంట ప్రాబ్లమ్స్. లేదు మేడం, ఫస్ట్ నుంచి ఏం లేదు. నేను రియల్ ఎస్టేట్లో జాబ్ చేస్తూ ఉంటాను. సో నేను అంటే నాకు తెలియదు ఈ పరిస్థితి ఇట్లా అట్లా అని తెలియదు. నేను రీసెంట్గా ఇక ఓన్గా బిజినెస్ పెట్టుకున్నాను కాబట్టి ఇక నాకు కూడా కొంచెం. ఏం ఆన్లైన్ జాబ్ అయ్యా, 30,000 ఇస్తున్నావు శాలరీ? రియల్ ఎస్టేట్ మేడం, రియల్ ఎస్టేట్ ఇస్తావా? ఇస్తాను మేడం. ఎంతమంది కావాలి ఎంప్లాయీస్ నీకు? మా వాళ్ళు పాపం బాధితులు బోడు మంది లేదు ఉన్నారు. మేడం, అంటే ప్రాబ్లం ఉంది అని చెప్పి హెల్ప్ కూడా కలిసి వస్తుంది అని ఎక్కువ శాలరీ ఇస్తున్నావు. మామూలుగా అయితే శాలరీ ఎంత ఉంటుంది ఈ జాబ్ కి? అయితే ఉంటుంది మేడం, 25 అంత ఉంటుంది. ఇక ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి కదా, ఏదో మనం కూడా హెల్ప్ చేసినట్టు ఉంటుంది. ఫ్రెండ్ కదా, 10th క్లాస్ ఫ్రెండ్. 15-20,000 ఉండే శాలరీకి నువ్వు ఇంకో 10,000 ఎక్స్ట్రా ఇచ్చుకుంటూ హెల్ప్ అవుతుంది కదా. ఇక ఈ 3 నెలలు కాకుండా అంతకు ముందు ఎప్పుడైనా ఆ అమ్మాయికి ఆర్థికంగా హెల్ప్ చేశారా? లేదు సార్. అప్పుడు మీరు స్కూల్ ఫ్రెండ్సా, కాలేజ్ ఫ్రెండ్సా? పెళ్లి అయిన తర్వాత కూడా కాంటాక్ట్ లో ఉన్నారా? లేదు సార్, నేను స్కూల్ ఫ్రెండ్సే. తర్వాత కాంటాక్టర్ లేను. ఒక 2-3 మంత్స్, నేను 2-3 ఇయర్స్ నేను కూడా నీకు ఎందుకు కొంచెం మ్యారేజ్ అవ్వలేదు? అంటే ఇంకా చేసుకోలేదు. ఈ అమ్మాయిని చేసుకుంటావా? సెటిల్ అవునదా? ఈ అమ్మాయిని చేసుకుంటావా? లేదు, తను ఫ్రెండ్ మేడం. అటువంటి ఉద్దేశం ప్యూర్ ఫ్రెండ్షిప్ మాత్రమే మీది. ఫ్రెండ్స్. ఎందుకు ఆ అమ్మాయిని ఇంట్లోనే పెట్టి మీరు శాలరీ ఇస్తున్నారు? వై డోంట్ యూ ఆస్క్ హర్ టు కమ్ టు యువర్ వర్క్ ప్లేస్? మీ వర్క్ ప్లేస్ కి ఎందుకు రమ్మని చెప్పలేదు? వర్క్ ప్లేస్ అంటే ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళొద్దు అని చెప్తున్నారు కదా సార్. అవును. సో బయటకు వెళ్ళి తను జాబ్ చేయలేదు. కానీ మీరు ఇలా బ్యాక్ డోర్ నుంచి డబ్బులు ఇస్తున్నారు అంటే కనుక అతను అనుమానం డబుల్ ట్రిపుల్ అవుతుంది. జాబ్ చేస్తే డబ్బులు ఇస్తారు కానీ ఊరికైతే ఎవరు ఇవ్వాలి? అవును. జాబ్ ఇప్పుడు జాబ్ మా ఫ్రెండ్ కాబట్టి ఒక ఆ అమ్మాయి జాబ్ చేసే సంగతి అతనికి ఎప్పుడు తెలుసు శివాకి? అంటే వాళ్ళు చెప్పి ఉంటారు సార్. నేనైతే పర్సనల్గా కానీ అతనికి ఇష్టమా అన్నది ఆ అమ్మాయి చెప్పిందా? అట్లా అంటే నాకేం చెప్పలేదు సార్. నేనే చెప్పాను. ఏమంటే ఇప్పుడు ఇప్పుడు ఇద్దరు ఇంట్లో ఉంటే పాపను ఎట్లా చూసుకుంటారు సార్? ఇప్పుడు ఏమైందంటే నాన్న 3 years అయింది నువ్వు మ్యారేజ్ చేసిన అయ్యి. help, ఈ 3 years లో ఏంటంటే అతను ఉద్యోగం మానేశాడు, ఆ అమ్మాయి చేతి కూడా ఉద్యోగం మాన్పించేశాడు. ఎందుకు మాన్పించేశాడు అంటే ప్రధానంగా పెద్ద కారణాలు అంటూ ఏమీ లేదు. అతనికి ఆవిడ మీద అనుమానం, ఇంక్లూడింగ్ ఆ అమ్మాయికి వచ్చినటువంటి ప్రెగ్నెన్సీ కూడా అతని వల్ల రాలేదు అనేటటువంటి బలమైన ఆలోచన అతనికి ఉంది. అలాంటి పరిస్థితుల్లో నువ్వు మళ్ళీ ఆ అమ్మాయికి ఉద్యోగం ఇచ్చేటట్టయితే కనుక ఇప్పుడు ఈ 3 months ఆ అమ్మాయి ఫైనాన్షియల్గా నువ్వు సపోర్ట్ చేయటం కాదు, అంతకు ముందు కూడా ఫైనాన్షియల్గా ఎందుకు సపోర్ట్ చేస్తుంది, ఎలా సపోర్ట్ చేస్తుందని అతనికి ఉన్న అనుమానం. నువ్వు ఆ అమ్మాయికి మంచి ఉద్దేశంతో ఉద్యోగం ఇప్పించినా కూడా వీళ్ళిద్దరి మధ్యన భేదాభిప్రాయాలు వచ్చి మధ్యలో నువ్వు ఇరుక్కుని ఫైనల్గా ఆ అమ్మాయికి ఆ అమ్మాయికి పుట్టినటువంటి బిడ్డకు కూడా నువ్వే తండ్రి అయ్యేటటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి నాకు ఫస్ట్ నుంచి తెలియదు కదా సార్. నేను రీసెంట్గా కాల్ చేశాను. ఎట్లున్నారు ఏంటని చెప్పి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను కదా, ఫ్రెండే కదా అని చెప్పి నేను రీసెంట్గా కాల్ చేశాను. సో అప్పుడు నాకు ఈ ప్రాబ్లమ్స్ అనేది నాకు చెప్పారు. సరే కానీ మా వాళ్ళు ఫోన్ చేస్తే మాత్రం నువ్వు ఎందుకు వచ్చావు నాన్న అంత మంచోడిలాగా? అర్థం కాలేదు మేడం. మా వాళ్ళు ఫోన్ చేస్తే ఎందుకు వచ్చావు? యాక్చువల్లీ నీకు సంబంధం లేదు మేడం, నేను ఓన్లీ జాబ్ నిమిత్తమే అమ్మాయికి హెల్ప్ చేశానండి అని చెప్పొచ్చు కదా. అంత రిస్క్ నార్మల్ గా పిలిచారు, కాల్ చేస్తే ఇట్లా పరిస్థితి అంటే ఓకే కదా, మనం తప్పు చేస్తే హెల్ప్ చేయడం కోసం వచ్చావు. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. నేను అసలు నిన్ను ఇక్కడ ఏమీ అనట్లేదు. మేము నీలాంటి మంచి మనుషులు కొంత తగ్గిపోతూ వచ్చారు. ఎందుకంటే ఇలాంటి చెత్త లిటిగేషన్స్ నెత్తి మీద పడుతూ ఉంటాయి. ఆ చెత్త అంతా ఎవడం వేసుకోలేంగా. మంచికి వెళ్ళినా కూడా రోజులు మంచిగా కాదని ఇది ఒక ఎగ్జాంపుల్ నీ కేసులో చూస్తుంటే అర్థమవుతుంది మేడం. కాదు, ఇప్పుడు ఓన్లీ ఆ అమ్మాయికి ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేశారు. మీ ఇద్దరి మధ్య ఇంకో సంబంధం కానీ అతను ఊహించుకుంటున్నటువంటి ఆలోచన కానీ లేదు. ఇక్కడ క్లియర్ గా ఏం చెప్పేశారు కూడా. ఏమంటే బాబు తమ్ముడు అతను చెప్పాడు, శివ ఫస్ట్ టైం కదా చూడటం. కరెక్ట్, ఫస్ట్ టైం కానీ చూడడం. నాకు ఆ బిడ్డ అయితే నా బిడ్డ కాదు సార్. అరే అయితే ఈయంతో ప్రాబ్లం లేదు నీకు? ఈయంతో ప్రాబ్లం లేదు? మేడం నాకు ఈయంతో ప్రాబ్లం లేదు. ఏం ప్రాబ్లం చెప్పండి, పక్కనే ఉన్నారు కదా. ఇప్పుడు డబ్బులు ఎందుకు వేసాడు? పని చేస్తుంది కాబట్టి ఇస్తున్నారు కదా. మామూలుగా బయటికి వెళ్ళి చేస్తారు కదా, ఇంట్లో జాబ్ జాబ్స్ ఉంటాయి రా బాబు. నువ్వే స్టార్టింగ్ ఏమన్నావు, పద్దాక ఫోన్ మాట్లాడుతున్నా, జాబ్ చేస్తుంది కాబట్టి మాట్లాడుతుంది. మేడం ఈ జాబ్ చేయడం వల్ల నన్ను చాలా దూరం పెట్టింది. సరే ఇప్పుడు జాబ్ మానేసి ఇద్దరు కలిసి ఉంటారా హ్యాపీగా? పెళ్ళెవరో తేలాలి. టార్గెట్ పెళ్ళెవరో తేరాలా, నీ భార్య ఉద్యోగం మానేయాలా, శివాకి నీ భార్యకి సంబంధం ఉందని తెలియాలా? ఏం కావాలి? నీ టార్గెట్ ఏంటి? ఎందుకు వచ్చావు ఇక్కడికి? నీ భార్య ఫస్ట్ క్వశ్చన్, నీ భార్య నీకు కావాలా వద్దా? నా భార్య నాకు వద్దు సార్. వద్దా? అందు గురించి ఇది కథ, ఇదంతా కథ నిజమా? ఇదంతా కథ నిజమా? కథగా ఎందుకు ఆ అమ్మాయి జీవితాన్ని సర్వనాశనం చేసి అందరినీ రోడ్డు పాలు చేస్తావు? నీ మనసులో ఉన్న ఆలోచన నీ భార్యను వదిలించుకోవాలంటే ఏమైనా నేను అంటే నాకు ఇష్టం లేదు, బిడ్డను తీసుకుని పో, డివోర్స్ ఇస్తానని చెప్పి ఏదో ఒక లెక్క తేల్చుకోండి. అలా కాకుండా ఎందుకు ఈ కథ ఎందుకు అల్లుతున్నావు? ఈ అబ్బాయిని ఎందుకు ఉచ్చులోకి లాగాడు?
ఈ అబ్బాయి మీద నిజంగా నీకు అనుమానం ఉందా, లేదంటే నీ కథలో ఇది ఒక సీనా? నాకైతే అనుమానం ఉంది సార్, అమ్మాయి వద్దు, నాకు ఆ బిడ్డ కూడా వద్దు. నువ్వు అనుమానం అన్నట్టుగా చెప్పలేదు. ఆ బిడ్డ నా బిడ్డ కాదు, నాకు పుట్టినటువంటి బిడ్డ కాదు, ఆ బిడ్డకు తండ్రి వేరే అని చెప్పాను స్టార్టింగ్లో. నీకు మొదటి నుంచి ఈ పెళ్లి ఇష్టం లేదు అంటే కనుక ఎందుకు ఈ డ్రామా? ఆ ధైర్యం ఆ రోజు చేస్తుంటే ఈ రోజున ఒక పిల్ల ఇట్లా క్వశ్చన్ మార్క్ లో ఉండేది కాదు కదమ్మా. నీ జీవితం నాశనం చేసుకుని పిల్ల జీవితం నాశనం చేసావు. ఒకడే ఆడే డ్రామా, లేదంటే నీ వెనకతలు మీ అమ్మ కూడా ఉంది ఈ డ్రామాలో? ఇప్పుడు ఏదో కొత్త సంబంధం వచ్చి ఉంటది, మీ అమ్మ ఫోన్ చేసి ఉంటది, ఇప్పుడు ఈ అమ్మాయిని వద్దనుకుంటున్నావు అంతేనా? ఏమో నువ్వు చెప్పేదానికి నాకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి. మరి అంత ఈజీగా వదిలించుకోవటం? పెళ్లి చేసుకునే ముందు ఉండాలి ఆలోచన. నీకు అంతకీ పెద్ద క్వశ్చన్ మార్క్ నువ్వు చేసుకునేటటువంటి అమ్మాయి మీద ఉంటే కనుక అసలు ఫిజికల్గా మీరు ఎందుకు కలిశారు? కలిసిన తర్వాత అమ్మాయి ప్రెగ్నెన్సీ వచ్చేటటువంటి విధంగా ఎందుకు చేసావు? ఆ అమ్మాయి క్యారెక్టర్ ప్రూవ్ అయిన తర్వాత నీకు పూర్తి స్థాయిలో నమ్మకం వచ్చిన తర్వాత ఫిజికల్గా కలవచ్చు కదా. పెళ్ళి అయిన తర్వాత ఎంగేజ్మెంట్ ముందు కలిసేటాలు, ఎంగేజ్మెంట్ తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చేటాలు, తర్వాత నువ్వు తప్పించుకుని తిరగటాలు ఎందుకు ఇవన్నీ? నీకు నమ్మకం లేకపోతే అమ్మాయిని వదిలేసాయి. పోలీస్ స్టేషన్లో గట్టిగా వాదించి చెప్పాల్సింది, ఏమండి ఆ అమ్మాయి మీద నాకు నమ్మకం లేదు, ఆ అమ్మాయికి వచ్చిన ప్రెగ్నెన్సీ కూడా నా ప్రెగ్నెన్సీ కాదని అనిపించింది, నా వల్ల వచ్చింది కాదనిపిస్తున్నా మాట్లాడుంటే లెక్క తేలిపోయింది. ఎందుకు 3 సంవత్సరాల పాటు ఆ నరకం ఆ చంటి బిడ్డకి ఎందుకు ఈరోజు ఒక క్వశ్చన్ మార్క్? తండ్రి ఎవరు అన్నట్టు చండాలంగానే ఎత్తుకుంటావు ఆ పిల్లని? లేదు సార్. ఆ బిడ్డని ఎత్తుకో. ఆ పిల్ల అది కూడా చెప్పిందిలే మీ ఆవిడ, పిల్లని సరిగ్గా చూడో, భార్యని సరిగ్గా చూడో, బలవంతపు పెళ్లి. తను నన్ను చూడాలి కదా ఏ, మేడం. ఆగు అయ్యా, ఏం చూడాలి నిన్ను ఎక్కువ చూసేసింది రా బాబు అమ్మాయి. 3 ఏళ్ల నుంచి అలా చూడబట్టే ఈ రోజు నెత్తి మీదకి ఎక్కి కూర్చున్నావు నువ్వు. నువ్వు ఇంకొద్దిగా ఎక్కువ చూసినా కూడా నువ్వు ఒప్పుకోవట్లేదు. ఉద్యోగం చేసుకుంటాను, డబ్బులు సంపాదిస్తాను, నిన్ను పోషిస్తానని చెప్పి ఒక ఆడపిల్లని అంటున్నా కూడా నువ్వు ఇంకా చూసుకోవట్లేదు అంటున్నాను. నీ లెక్క ప్రకారం చూసుకోవటం అంటే ఏంటో మరి నువ్వు డిఫైన్ చేయాలి మాకు. పెళ్ళై 3 ఏళ్ళు అయింది, ఉద్యోగం లేదు, ఏం లేదు, దున్నపోతులా తాగడం, తినడం, పడుకోవడం. మళ్ళీ నన్ను చూసుకోవట్లేదు కదా అంటే ఏం చూసుకోవాలి? చెప్పు తీసుకు కొట్టుకొని చూడాలి. ఏమ్మా నిన్ను వద్దనే అంటున్నాడు, ఏమంటావు లక్ష్మి? అసలు నాకు వద్దు ఇవ్వడం, నా పిల్ల ఆ పిల్ల నా పిల్లే కాదంటున్నాడు ఆయన. నాకు మా హస్బెండ్ కావాలి మేడం. ఎందుకు కావాలమ్మా? ఏమి ఇచ్చాడని కావాలి? ఆ బిడ్డకు ఒక తండ్రి అయ్యాడని కావాలా? మారుతాడు కదా సార్, మారుతాడు కదండి. తాగుడు ఆపాలిగా. ఇగో ఈ పిల్లన నువ్వు వద్దు అంటున్నావు. పాపం 3 ఏళ్ళు ఉత్తినే కూర్చోబెట్టి వాళ్ళ కూతురుతో పాటు నిన్ను కూడా పోషించింది, మీ కూతురుతో పాటు. శివ నువ్వేమన్నా అతనికి చెప్పాలంటే చెప్పు, ఒక 2 మాటలు. అతనికి ఒక నమ్మకం వచ్చే విధంగా అతనికి ఏమైనా కౌన్సిల్ చేయాలంటే చేయి. అతని మైండ్లో ఉన్న అనుమానం తీసేసే. అంటే నీ ప్రాబ్లం ఏంటి బ్రదర్? అంటే ఫోన్ మాట్లాడడం ప్రాబ్లమా? జాబ్ ఇవ్వడం అసలు ఎవరు జాబ్ ఇవ్వరు అసలు. పోనీ ఆవిడ మానేస్తుంది, నువ్వు జాబ్ చేస్తావా? మీ అత్త ఇంటికి ఇల్లు నడిపించడానికి డబ్బులు ఇవ్వడం నీకు అనుమానం, ఆ అమ్మాయికి ఎవరో ఫ్రెండ్ హెల్ప్ చేసి ఒక జాబ్ ఇవ్వడం నీకు అనుమానం, ఆ అమ్మాయి ఇంట్లో ఇల్లు నడిపించడం నీకు అనుమానం. నీకున్న అనుమానాలు భూప్రపంచంలో ఎవరికీ ఉండవు. ఇవి నిజంగా నీ అనుమానాలు కాదు, ఆ అమ్మాయిని వదిలించుకోవడానికి నువ్వు క్రియేట్ చేసుకునే రీజన్స్ ఇవన్నీ. ఇది రీజన్ కాదు కదా తన బ్రదర్. ఇంట్లోనే జాబ్ చేసుకోమని చెప్పాం, ఇంట్లో ఉండమని చెప్పినా మన జాబ్ కూడా చేయొద్దు అని చెప్పిన. తిండి పెట్టాలి కదమ్మా, ఎవరు పెడతారు? ఎక్కడో వాళ్ళ అమ్మ ఉన్నంతలో మీకు రెంట్లు ఇవి అవి కడుతుంటే అది కూడా నువ్వు అనుమానిస్తున్నావు. ఇంకెట్లా చెప్పాలి, నిన్ను ఎట్లా ఒప్పించాలి ఎవరమైనా కానీ? మీ అమ్మ వెనకాల ఎక్కేస్తుందా నీకు? ఇప్పటికైనా వదిలేసి రారా అని? నీ జీవితం నాశనం అయిపోయింది, నీకు అర్థమవుతుందా? ఒక పిల్ల మీద కక్ష తీర్చుకోవడం కోసం నీ చేతులారా నీ జీవితం సర్వనాశనం చేసుకున్నావు. నీ తాగుడు, నీ జాబ్లెస్, ఎదురు అనుమానము, ఆరోగ్యం పోయింది, బ్రెయిన్ పోయింది. నీకు ఆ 2 దెబ్బని అర్థమవుతుందా? దానికంటే నువ్వు లీగల్ గా ఫైట్ చేసినా బాగుండేది. ఆ రోజు నువ్వు ఫోర్స్ఫుల్ గా పెళ్లికి ఒప్పుకొని ఆ అమ్మాయికి పనిష్మెంట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో నువ్వు చేస్తున్న పని ఏంటో తెలుసా? నిన్ను నువ్వు నాశనం చేసుకోవడం, ఆ అమ్మాయిని నాశనం చేయడం. ఈ ట్రిక్ ఏదో బాగుంది, చాలా మందికి యూజ్ అవుతుంది నువ్వు చేసే పని. ఇప్పుడు చెప్పాడు శివ, నీకు అర్థమైందా? నమ్ముతున్నావు ఇప్పటికైనా అతను చెప్పినటువంటి వర్జన్? కేవలం ఒక నేను నమ్మట్లేదు. మేము నమ్ముతున్నాం బాబు, నమ్మట్లే. మేము నమ్మితే నమ్ము, ఎందుకంటే అక్కడ మాకు అర్థం అవుతుంది. మేము ఎంక్వైరీ చేసినాకే నీ ముందు కూర్చొని మాట్లాడుతున్నాం. నాకు తెలిసి ఫోన్ మాట్లాడడం వల్లనే ఇది ప్రాబ్లం అనుకుంటాం మేడం. ఎందుకంటే మనం స్లాట్ బుకింగ్కి మనం కస్టమర్ని ఇన్వైట్ చేయాల్సి వస్తుంది. సో ఆమె ఫోన్ చేయాలి, అందరికీ ఫోన్ చేసి ఇది మన ఫ్లాట్ ఉంటుంది ఇట్లా అంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సో అది అంటే డైలీ కస్టమర్కి ఒక ఈ రీచ్ అనేది ఇస్తాం మనం, ఒక 30-40 ఇట్లా ఇస్తాం. సో వాళ్ళకి కాల్ చేయడం వల్ల మాట్లాడుతూ ఉండాలి కదా, అదే ఈయన ప్రాబ్లం. అంటే అక్కడ ఏం జరుగుతుంది? ఆ కస్టమర్స్ తో మాట్లాడటం ప్రాబ్లం కాదు శివ, నీతో మాట్లాడటం అనేది ఒకటి ప్రాబ్లము, అతను వద్దన్నా కూడా ఈ ఉద్యోగం చేయటం అనేది ఒకటి ప్రాబ్లము. నెలకి 25,000 20,000 కాకుండా 30,000 ఇవ్వటం అనేది ఇక్కడ ప్రాబ్లం. ప్రధానమైన టార్గెట్ నువ్వు, ఆ కస్టమర్స్ కాదు. సో నేనేమంటున్నానంటే అతనికి కొద్ది భరోసా కలిగేటటువంటి విధంగా చెప్పు. ఆ అమ్మాయి చిన్నటి స్నేహితురాలే కానీ మా ఇద్దరి మధ్యన ఎటువంటి సంబంధం లేదని చెప్తే వింటే ఓకే, వినకపోతే ఏం చేయాలన్నది మేము చెప్తాం. అదే బ్రదర్, మా మధ్యలో ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది లేదు. నేను జస్ట్ ఏంటంటే హెల్ప్ చేద్దాం కదా, ఫ్రెండే కదా అని చెప్పి చేశాను. మీకు ఎటువంటి అనుమానాలు ఏమో అవసరం లేదు. కలిసి ఉండండి, జీవితం నాశనం చేసుకోమాకండి, హ్యాపీగా ఉండండి. ఇంకేమైనా ఆర్థిక సాయం కావాలంటే నేను చేస్తాను. అరే బాబు, నువ్వు ఇంకా సహాయం చేయకు, ఆ సగమే అక్కడికి అయిపోయింది.
అదే అసలు ఈ కేసులో అదే పెద్ద ప్రాబ్లం అయింది. ఒకళ్ళ సహాయం అతనికి అనుమానాన్ని క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ఫ్రెండ్ ఇట్లా లైఫ్ వేస్ట్ అవుతుందంటే మనం ఎట్లా కొన్ని చూసుకుంటాం? చోట్ల అపాత్ర దానం చాలా డేంజర్. ఈ కేసులో అదే వాళ్ళు అడుగు తింటారో, వాళ్ళ కాపురం నిలబెట్టుకుంటారో, రోడ్ల మీదకి పోతారో, వాళ్ళకు వదిలేసి ఉంటే ఈ రోజు నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చోవలసిన అవసరం వచ్చేది కాదు. కొన్ని సందర్భాల్లో హెల్ప్ కూడా యూజే అవ్వదు, ఎదురు వాళ్ళకి లాస్ అవుతుంది. ఈ కేసులో మీరు ఇంకా జాబ్ ఆపేయండి. ఎందుకంటే ఆవిడ మళ్ళీ నిన్ను బతులాడి, వాళ్ళిద్దరూ కలిపి వచ్చి నిన్ను బతులాడితేనే మీరు జాబ్ ఇవ్వండి. మీరు ఇచ్చే సర్వీస్ వాళ్ళకి యూజే లేదు. వాళ్ళకి ఆల్రెడీ 3 years నుంచి ఇల్లు నడుస్తుంది, వాళ్ళ అమ్మాయి హెల్ప్ చేస్తుంది. ఆయనకి ఆల్రెడీ క్వశ్చన్ మార్క్ ఎక్కడా ప్రూవ్ చేయడానికి కుదరలా. కానీ నువ్వంటూ ఎంటర్ అయిపోయినాక నువ్వు ఒక ఆయుధం దొరికేసావు అతనికి, అది పట్టుకొని వేలాడుతున్నాడు. ఆ అమ్మాయి ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత శాలరీ ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. ఏదో 30,000 దాకా మీరు ఇచ్చారు. అట్లాంటి కేసులు ఇంకా హార్డ్ వర్క్ చేయాలి, సపోర్ట్ చేయాలి. అది వదిలిపడేసి ఆ అమ్మాయిని నాశనం చేయడమే టార్గెట్ గా పెట్టుకున్నాడు ఆ అబ్బాయి. ఇక్కడ మిమ్మల్ని మేము ఏమీ అనట్లేదండి. ఇక్కడ దాకా వచ్చినందుకు ఒక రకంగా మీకు థ్యాంక్స్ కూడా చెప్తున్నాం. ఎందుకంటే ఆ అమ్మాయి ఎలాంటిదని ప్రూవ్ చేసే ఒక ఫెసిలిటీ మాకు ప్రొవైడ్ చేసినందుకు. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే, మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.